ఇక ఇప్పట్లో సంక్షేమ పథకాలు కష్టం. ఈ రాష్ట్ర ఖజానా విషయంలో అంతే. ఇప్పటికిప్పుడే సంక్షేమ పథకాలు అమలు కష్టం. సంపద సృష్టించిన తర్వాతేనని భావన. సీఎం చంద్రబాబు ఆలోచన అదేనట. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 5 పదుల రాజకీయ అనుభవం ఉన్న నేత. ఆయనకు ఒక వ్యూహాలు నేర్పాల్సిన పని లేదు. ఆయనకు స్ట్రాటజీస్ అవసరం లేదు. ఎప్పుడు ఏది చేయాలో రాజకీయంగా ఆయనకు తెలిసినంత మరేనా తెలియదు. అందులో 100% వాస్తవం ఉంది. చంద్రబాబు ఒక వ్యూహం ప్రకారం ముందుకెళ్తారు. ఎప్పుడు ఆయన బిజీగానే ఉంటారు. కేవలం కార్యాలయానికే పరిమితం కారు. జనం మధ్యకు అధికారంలో ఉన్నా లేకున్నా వెళ్ళడం ఆయనకు అలవాటు. అలాంటిది గతంలో ఎన్నడూ లేని విధంగా ఇప్పుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఆయనను ఇబ్బంది తెచ్చిపెడుతుంది. కేంద్ర ప్రభుత్వాన్ని పదే కోరలేని పరిస్థితి. నిధులు ఇవ్వమని ఢిల్లీ చుట్టూ తిరగలేరు. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో కేంద్రం కూడా పూర్తిగా ఆంధ్రప్రదేశ్కు సాయం చేయదన్న సంగతి ఆయనకు తెలియంది కాదు. పోలవరం, అమరావతి నిర్మాణం వంటివి చంద్రబాబుకు ప్రథమ ప్రాధాన్యాలు. ఖజానా చూస్తే బోసిపోయినట్టు అనిపిస్తుంది. ఎటూ చేయలేని పరిస్థితి. అధికారంలోకి వచ్చిన వెంటనే 4,000 రూపాయల పెన్షన్ అయితే ఇచ్చారు. దీంతో పాటు ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి నెల 1వ తేదీన జీతాలు చెల్లించి వారిలో సానుకూలత సంపాదించుకునే ప్రయత్నంలో ఆయన ఉన్నారు. ఈ 2 ముఖ్యమైన అంశాలుగా ఆయన తీసుకున్నారు. ఇక సంక్షేమ పథకాలను అమలు చేయాలంటే ఇప్పుడు సాధ్యమయ్యే పని కాదు. ఖజానా వికరిస్తుంది. దీంతో తాను ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలను వాయిదా వేయడమే మంచిదని ఆయన భావిస్తున్నారు. మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణంతో పాటు 18 ఏళ్లు నిండిన మహిళలకు నెలకు 1,500 రూపాయలు, 50 ఏళ్లు దాటిన బీసీలకు పెన్షన్ ఇస్తారట. ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇవ్వడం, రైతు భరోసా, తల్లికి వందనం వంటి కార్యక్రమాలను వాయిదా వేయడమే మంచిదని ఆయన భావనలో ఉన్నట్లు తెలుస్తుంది. లేదంటే అప్పులు తెచ్చి సంక్షేమ పథకాలకు ఖర్చు చేయాల్సి ఉంటుంది. చంద్రబాబు ఆలోచన తీరుకు అది విరుద్ధం. అప్పులు చేసి అభివృద్ధి చేయాలనుకుంటున్నారు కానీ సంక్షేమ పథకాలు అమలు చేసి చేతులు కాల్చుకుని పనిచేయరు. ఎందుకంటే అభివృద్ధి జరిగితేనే సంపద పెరుగుతుంది. తద్వారా ప్రజల్లో కొనుగోలు శక్తి పెరుగుతుంది. అప్పుడు కొంత సంక్షేమ పథకాలను అమలు చేయవచ్చు. జగన్ అధికారంలోకి వచ్చిన తొలి ఏడాది నుంచి సంక్షేమ పథకాలను అమలు చేసినా ఆయన గెలిచింది లేదు. అందుకే ఆ పథకాలను తాను ఇచ్చిన హామీలను ఎన్నికలకు 2-3 ఏళ్ల ముందు వరుసగా అమలు చేస్తే జనం గుర్తుపెట్టుకుంటారని, అది మరోసారి కూటమి విజయానికి దోహదపడుతుందని ఆయన అంచనాలో ఉన్నట్లుంది. మరి చంద్రబాబు ఆలోచన నిజమైతే ఇప్పుడిప్పుడే సంక్షేమ పథకాలు ఏపీలో అమలయ్యేది కష్టమేనంటున్నారు అధికార వర్గాలు. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం.